రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోయి ప్రజాపాలనకు బ్రహ్మరథం పడుతూ ఏడాది క్రితం ఇదే రోజున తీర్పునిచ్చారన్నారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల రాష్ట్రంగా చేసి ప్రజల జీవితాలను గాలికి వదిలేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పాలన అందిస్తోందన్నారు బండి రమేష్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సుస్థిరమైన పాలన సాగుతూ ఉంది. రైతులందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మరి హైదరాబాద్ మహానగరాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రపంచ పట్టణంలో పెట్టే విధంగా ఇవాళ అనేక దేశాలు తిరిగి పెట్టుబడుల రూపంలో దగ్గర 60-70 వేల కోట్ల పెట్టుబడి పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు మరి ఫారిన్ అటు వెళ్ళి అందరినీ ఆహ్వానించి రావడం కూడా జరిగింది. ఈ రకంగా బ్రహ్మాండమైన జనరంజకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన సాగుతూ ఉంటే ఓరలేని ప్రతిపక్షాలు ఇవాళ యాగి చేస్తామనే చెప్తే అందులో ఏమాత్రం నిజం లేదు. 10 సంవత్సరాల అరాచక పాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాపాలన ప్రారంభమైంది. ఈ ప్రజాపాలనకి మొదటి సంవత్సరం ముగింపు సందర్భంగా 2వ సంవత్సరం ప్రవేశపెడుతూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కూకట్పల్లి నడిబొట్టు వై జంక్షన్ లో పెద్ద ఎత్తున